నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమ. కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా వివేచనను ఇస్తూ నాయన నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరములోనికి మనం అడుగుపెట్టాం. ఈ నూతన సంవత్సరములో కూడా దేవుని కొరకు ఉన్నతంగా మనం అందరము బ్రతకాలి. దేవుని కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని లేఖనాలను చూస్తూ లేఖన ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. క్రైస్తవ జీవితం చాలా ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమైనది అంటే, లోకములో మనం ఉన్న లోకానికి దూరంగా దేవుని కొరకు బ్రతకగలిగే అంత గొప్పది. దేవుని కొరకు బ్రతకాల్సినంత గొప్పది. కాబట్టి లోకములో నుంచి వేరైన మనం మరలా ఎప్పుడు లోకములోనికి వెళ్ళకూడదు, లోకములో కలిసిపోకూడదు. ఒక మాటలో చెప్పాలి అంటే, లోకములో ఉన్న పాపాన్ని అసహించుకొని మనలో ఉంటున్న పాపాన్ని తొలగించుకుంటూ దేవుని కొరకు బ్రతకవలసిన జీవితం క్రైస్తవ జీవితం. కానీ మరలా లోకపు పాపములోనికి మనం వెళుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా పాపపు స్వభావము మనలో ఉంది అని. అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. దాని అర్థం ఏంటి? చెట్టు చనిపోయినా దాని పుల్లదనము పోలేదు అని ఎలా మాట్లాడతారో, క్రైస్తవ జీవితంలో బాప్తిస్మము ద్వారా మనము చచ్చిన ఆ పాపపు స్వభావాన్ని పోగొట్టుకొనక ఇంకా పాపములోనికి వెళుతున్నవారు అనేకులు కనబడుతుంటారు. మరి బాప్తిస్మము తీసుకొని మరణించి మరలా లోకపు పాపములోనికి వెళ్ళటం ఏంటి అంటే, మనము చనిపోయినా మనలో ఉంటున్న పాప స్వభావము చావలేదు గనుక మరలా ఆ పాప స్వభావాన్ని బట్టి మనము పాపులుగా మారిపోతున్నాం. చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత పాపము చేస్తున్నామంటే ఆ స్వభావము మనలో ఉంది. ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయరు. ప్రభు వల్ల తీసుకుంటున్నాం కదా, దేవుని పనిలో ఉంటున్నాం కదా, మనం పాపము చేసినా క్షమింపబడతామన్న ఒక ధైర్యాన్ని కలిగి ఆ స్వభావాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనది. ఒక క్యాన్సర్ మూలాలు మనలో ఉంటే ఎలా అది పెరిగి మరలా మనల్ని చంపేస్తుందో, పాపపు స్వభావం మనలో ఉన్నప్పుడు మరలా ఆ స్వభావము మనల్ని నరకములోనికి తీసుకొని వెళుతుంది అనటం కూడా నిజమే ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఆ పాపపు స్వభావాన్ని గురించి, మనం ధరించుకోవలసిన నూతన స్వభావాన్ని గురించి లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే, తీతు గారికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. బాప్తిస్మము మనము పొందిన తరువాత
నూతన స్వభావములోనికి రావాలి. అందుకే పాత జీవితాన్ని సమాధి చేశాం. క్రొత్త జన్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావములోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనలో నూతన స్వభావం ఉంటుందో, ఆ ప్రాచీన పాపపు స్వభావాన్ని మనము కొనసాగించం ప్రియమైన వారలారా. ఎందుకంటే దాని విషయంలో మనం చనిపోయాం కదా! కొన్ని సంవత్సరాలు కోమాలో ఉన్న వ్యక్తి మరలా కోమాలో నుండి బయటకొస్తే అంతా ఎలా క్రొత్తదిగా ఉంటుందో, బాప్తిస్మము ద్వారా మరల మనము జన్మించిన మనము పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావములోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే నూతన స్వభావములోనికి మనం వెళతామో పాపము చేసే ప్రసక్తే ఉండదు ప్రియమైన వారలారా. పాపపు స్వభావానికి కారణమేంటి అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. యేసుక్రీస్తు అపవాదిని గురించి మాట్లాడుతూ ఆ అపవాదికున్న స్వభావము మీలో ఉంది అని తనకు ఎదురు తిరుగుతున్న శాస్త్రులను, పరిసయ్యులను, యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. అపవాది తన స్వభావమును అనుసరించియేవాడు మాట్లాడతాడు. అంటే అపవాది స్వభావము పాపపు స్వభావము. వాడు తన స్వభావాన్ని అనుసరించి ఎలా మాట్లాడుతాడో మన శరీరాలలో ఆ స్వభావాన్ని చొప్పించాడు ప్రియమైన వారలారా. అందుకే మనిషి కూడా పాపపు స్వభావములోనికి మార్చబడ్డాడు. ఏదైనా ఒకసారి చేసామనుకోండి, అది అలవాటుగా మారదు. మరలా మరలా చేస్తున్నామనుకోండి, అలవాటుగా మారుతుంది. ఆ అలవాటును ముందుకు తీసుకొని వెళితే వ్యసనం అవుతుంది. ఆ వ్యసనమే మన స్వభావం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం బాప్తిస్మాన్ని తీసుకుంటున్నామో, ఆ పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాం, క్రొత్త జన్మను ఎత్తుతున్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వచ్చిన తర్వాత ఆత్మ స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మనలో కలిగిస్తాడు. ఎప్పుడైతే ఆ నూతన స్వభావములోనికి మనం మార్చబడతామో పాప స్వభావము మనలో పూర్తిగా తొలగించబడుతుంది. ఇక పాపము చెయ్యము. బాప్తిస్మం యొక్క బలమైన ఉద్దేశము అదే ప్రియమైన దేవుని పిల్లలారా. నూతన స్వభావములోనికి మనం మార్చబడాలి. కానీ మనిషి ఇవన్నీ ఆలోచిస్తూ తనను తాను మార్చుకోవటం గురించి ఏమైనా పట్టుదల కలిగి ఉన్నాడా? కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరం అంటూ సంతోషపడుతున్నాడు. కానీ నీ జీవితం పాతదే కదా! క్రొత్త వస్తువులను కొనుక్కొని సంబరపడుతున్నాడు. క్యాలెండర్ మారింది అని ఉత్సవిస్తున్నాడు. కానీ ఆ పాత రోత జీవితాన్ని బట్టి ఈరోజు మనం దుఃఖించాలి ప్రియమైన వారలారా. పాత సంవత్సరంలో ఉన్న ఎన్నో బలహీనతలను కొత్త సంవత్సరంలోనికి తెచ్చుకున్నాం. ఇందులో ఆనందపడాల్సిందే ఉంది. ఆ పాపపు స్వభావాన్ని మరలా కొత్త సంవత్సరములోనికి తెచ్చుకున్నాం. ఇందులో సంతోషపడాల్సిందేమైనా ఉందా? మనం మారితే సంతోషం అది హృదయంలో ఉంటుంది. క్యాలెండర్ మారితేనో, కొత్త వస్తువులు కొనుక్కుంటూనే సంతోషపడుతున్నాడంటే మనిషికి నిజమైన సంతోషం ఎక్కడ ఉందో అది హృదయంలో ప్రారంభం అవ్వాలన్న సంగతి అర్థం కావటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. నూతన స్వభావములోనికి మనం మార్చబడాలి. దీనిని గురించి మనం చాలా సీరియస్‌గా ఆలోచించాలి. ఎందుకంటే ఆ పాతపు అలవాట్లు, ఆ ప్రాచీన స్వభావము కూడా మనలోనికి వచ్చి ఇంకా పాపాన్ని విడిచిపెట్టడంలో సంఘర్షణకు లోనవుతున్నాము అంటే పరిశుద్ధాత్మ యందలి నవీన స్వభావములోనికి మనం రాలేదు ప్రియమైన వారలారా. దయచేసి ఆలోచించండి. ఇంకా ఆ పాపపు ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి అంటే
ఆ పాత స్వభావము తాలూకు మూలాలు మన శరీరములో ఉన్నవి అని. మరి బాప్తిస్మము పొందాం కదా అనుకుంటే, బాప్తిస్మము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆ నూతన స్వభావములోనికి మనం మార్చబడలేదు అని దాని అర్థం ప్రియమైన వారలారా. అసలు బాప్తిస్మాన్ని మనం పొందుకున్నదే నూతన స్వభావములోనికి మార్చబడి దేవుని కొరకు బ్రతకడానికి ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువలో చనిపోవాలి ప్రేమన వారు సిలువ వేయబడింది. మరి యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేచాడు. మనము కూడా బాప్తిస్మము ద్వారా ఆయన మరణ సమాధి పునరుత్థానముల సాదృశ్యములోనికి వెళ్ళి తిరిగి లేస్తున్నాము అంటే నూతన స్వభావములోనికి మార్చబడుటకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ స్వభావములోనికి వెళ్ళుటకు ప్రేమన వారులారా. దయచేసి ఆలోచించండి, దీని మీద ఏమైనా శ్రద్ధ కలిగి ఉన్నామా? ఖర్చులు పెరుగుతున్నాయి గనక సంపాదన పెంచుకోవాలని ఆలోచిస్తున్నాం. అనారోగ్యాలు మన మీదికి వస్తున్నాయి గనక జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నాం. మరి నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఏం ఆలోచిస్తున్నావు? పాపపు స్వభావాన్ని తొలగించుకొని నవీన స్వభావముతో పాపము చెయ్యని ఆ స్థితిని పొందుకోవాలని ఏమైనా ఆలోచన కలిగి ఉన్నారా? దయచేసి మీరు చూడండి. స్వభావాన్ని మార్చుకోవటం అంటే నిర్ణయాలు తీసుకున్నంత తేలిక కాదు ప్రేమన వారలారా. మన జీవితంలో ఎప్పుడు బ్రతకాలి బ్రతకాలి అనుకోవటమే తప్ప బ్రతకడానికి ఏం చేస్తున్నామంటే ఏమీ లేదు. నిర్ణయాలు తీసుకుంటాం, వదిలేస్తాం. గత సంవత్సరంలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాం, వాటిని తీసుకున్నాం, తర్వాత వదిలేశాం. పట్టుదల కలిగి వాటిని ముందుకు తీసుకుని వెళ్ళాలన్న ఆలోచన మనం కలిగి ఉండాలి ప్రేమన వారలారా. కష్టమే, కానీ పట్టుదల కలిగి ముందుకు వెళ్ళగలిగితే పరిశుద్ధ గ్రంథములో ఉంటున్న మాటలను మనల్ని బలపరిచి నూతన స్వభావముతో మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళగలిగే శక్తి కలిగినవి. అప్పుడప్పుడు మీరు చూడండి, కూరలో ఉప్పు ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని మార్చడానికి మనం ఏం చేస్తాం? నీటిని పోస్తాం, వెంటనే చప్పదనములోనికి వచ్చేస్తుంది. మీరు ఆలోచించండి. కారం ఎక్కువగా ఉందనుకోండి, ఏం చేస్తాం? దాన్ని తగ్గించడానికి కాస్త ఉప్పుని యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కారాన్ని తగ్గించడానికి. అంటే దానికున్న రుచిని మార్చడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. అలాగే నీ స్వభావాన్ని మార్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? చాలామంది నేనింతే, మరికొద్ది మంది అసలు పాపము చేయకుండా ఎవరు ఉండగలరు? మరికొద్ది మంది మనుషులం అన్నాక రక్త మాంసములు కలిగిన వారం గనక తప్పులు జరుగుతుంటాయిలేండి, చూసి చూడనట్లుగా ఉండాలి. దేవుడు కూడా అలానే ఉంటాడు, ఎందుకంటే రక్షణ మనం పొందుకున్నాం కదా అని స్వభావము విషయములో మరల ఆ పాపపు స్వభావాన్ని వారి హృదయాలలో పెట్టుకొని పాపం చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ నూతన స్వభావములోనికి మనం మార్చబడాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఎలా? దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన వారలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆ పాత స్వభావాన్ని, శరీరపు స్వభావాన్ని, దుష్టుని స్వభావాన్ని పరిత్యజించాలి, దాన్ని వదిలేయాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎలా నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే
పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వచ్చి ఆత్మ స్వభావాన్ని మనలో కలిగిస్తుంటాడు. ఆత్మ స్వభావాన్ని. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. అంటే పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వచ్చి ఆత్మ స్వభావాన్ని కలిగిస్తుంటాడు. ఆత్మ స్వభావం ఏంటంటే పరిశుద్ధత. దేవుడు ఆత్మ. ఆయన స్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవదూతలు దేవుణ్ణి కీర్తిస్తున్నాయి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన వెలుగై ఉన్నాడు. స్వచ్ఛత, పరిశుద్ధత ప్రియమైన వారలారా. మనలో కూడా ఆత్మ స్వభావం అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండే ఆ స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మనలో పెంపొందిస్తాడు. మరి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు కదా, మరి ఆ పరిశుద్ధత మనలోనికి ఎందుకు రావట్లేదు అంటే ఆ పరిశుద్ధాత్మను మనం సరిగా వినియోగించుకోవటం లేదు. అసలు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా? ఆ పరిశుద్ధాత్ముడికి మనం లోబడుతూ ముందుకు వెళుతున్నామని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఎప్పుడైతే ఆత్మకు లోబడుతున్నామో నూతన స్వభావములోనికి మనం వెళతాం ప్రియమైన వారలారా. పరిశుద్ధాత్ముడు వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళతాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. సంచకరువుగా ఉంటాడు అని లేఖనాలలో వ్రాయబడింది. దయచేసి ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు, పాస్టర్ గారు, నేను దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటున్నాను, కానీ పాపాన్ని వదిలి ఉండలేకపోతున్నాను, నేనేం చేయాలి? దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ నాలో ఉంది, కానీ దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాను. మరలా పాపములోనికి నేను వెళ్ళిపోతున్నాను. నేను మొబైల్ చూడకుండా ఉండలేకపోతున్నాను. అలాని చూడొద్దు అని చాలా సార్లు అనుకుంటున్నాను, కానీ మరలా మొబైల్ పట్టుకుంటున్నాను. మరలా మొబైల్ చూస్తూ నా కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ నేను పాపంలో పడిపోతున్నాను అన్నాడు. చూసారా? ఆలోచన అవుతుంది దేవుని కొరకు బ్రతకాలి అని, కానీ మరలా పాపములోనికి వెళుతున్నాడంటే ఆ స్వభావము లోపల ఉండటాన్ని బట్టి శరీరము మరలా పాపములోనికి తీసుకుని వెళుతుంది. అప్పుడు నేనేం చెప్పాను అంటే, ఒక్కసారి కళ్ళు మూసుకో బాబు అన్నాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా ఆ బాబును కళ్ళు మూసుకున్నాడు. నీకు తెలిసిన కంటత వాక్యాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పు, ఒకదాని తర్వాత ఒకటి చెప్పు. అప్పుడు ఆ బాబు కళ్ళు మూసుకొని తనకు తెలిసిన కంటత వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెఫరెన్సెస్ గుర్తు లేవు అంటున్నాడు. సరే, రెఫరెన్సెస్ గుర్తు లేకపోయినా నీకు తెలిసినవి చెప్పు అన్నప్పుడు ఒక 4-5 చెప్పాడు. కష్టపడి ఒక 10 చెప్పాడు. ఆ తర్వాత చెప్పలేకపోతున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైందో చెప్పమంటారా? అతని హృదయంలో వాక్యము లేదు. హృదయములో వాక్యము లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకాన్ని హృదయంలో పెట్టుకొని దేవుని కొరకు బ్రతకాలి బ్రతకాలి అంటే మన స్వభావం మారుతుందా? మీరు ఆలోచించండి. ఎప్పుడైతే హృదయములో వాక్యము ఉంటుందో పాపపు స్వభావము మనలో ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా. పాపపు స్వభావము మనలో ఉండదు. వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడు ఆత్మ స్వభావములోనికి మనం వెళ్ళిపోతాం. వాక్యము లేకపోతే లోకమే మన హృదయములో ఉంటే పాప స్వభావాన్ని బట్టి పాపంలోనికి వెళ్ళిపోతాం. దయచేసి మీరు ఆలోచించండి. బాప్తిస్మము తీసుకున్న తరువాత సంఘములోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు వారు ఎడతెగకుండా ఉన్నారు. మరి మనం కూడా బాప్తిస్మము తీసుకున్నాం. దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాం. బోధలో ఉన్నావా? వాక్యాన్ని చదువుతున్నావా?
వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ విన్న వాక్యము ప్రాణాత్మలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధించి నీ స్వభావాన్ని మారుస్తుంది. ఒక ఇంజెక్షన్ నరాలలోనికి ఎలా వెళుతుందో వాక్యము ప్రాణాత్మలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది, నీ స్వభావాన్ని మారుస్తుంది. ఆ వాక్యానికే నువ్వు దూరంగా ఉంటే బ్రతకాలన్న ఆశ ఉంటుంది, స్వభావం మారదు. దయచేసి మీరు ఆలోచించండి. సహవాసములో ఉన్నావా? పరిశుద్ధుల సహవాసములో ఉన్నావా? దేవుని పిల్లలతో ఉంటే వారు పాపము చేయరు. నీవు కూడా పాపము చేసే ఆలోచనలో నుంచి బయటకొస్తావు. పాపులతో ఉంటూ పాపము చెయ్యొద్దు అనుకున్న పాపుల సహవాసము మనల్ని పాపములోనికే తీసుకొని వెళ్తుంది. ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థనలు మన జీవితాలలో ఉన్నవా? ఏమీ చేయకుండా పాపము చెయ్యొద్దు అనుకుంటాం అంతే, కానీ చేస్తుంటాం. ఎందుకు చేస్తున్నామంటే మన హృదయములో వాక్యము లేదు. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యపు లోతుల్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళి నీ స్వభావాన్ని మార్చాలని చూస్తున్నాడు. కానీ వాక్యం ఏది చెప్పండి ప్రేమన వారలారా? చాలామంది ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి కూడా చదవని వారు బోళ్ళంతమంది ఉన్నారు. కన్నీటి ప్రార్థన చేయకుండా చాలా నెలలైపోయిన వారు మనలో ఉన్నారు ప్రేమన వారలారా. ఉపవాస ప్రార్థనలు చేయటం మరిచిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రేమన వారలారా. పరిశుద్ధుల సహవాసానికి దూరంగా ఉంటున్న వారు ఉన్నారు. వాక్యము చదవకుండా ఉన్నవారు ఉన్నారు. పైగా మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుని కొరకు బ్రతకాలి, వాక్యం విన్నప్పుడు ఇక నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటాం. కానీ ప్రయత్నాలు లేవు. లోనున్న పరిశుద్ధాత్ముడు మనల్ని నూతన స్వభావములోనికి తీసుకుని వెళ్ళడానికి మనలోనికి వచ్చాడు. కానీ వాక్యము లేనప్పుడు ఆ వాక్యపు లోతుల్లోనికి ఎలా తీసుకుని వెళ్ళగలడు? పశ్చాత్తాపములోనికి మనల్ని తీసుకుని వెళ్ళి మన స్వభావాన్ని మార్చి వాక్యము ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని ఆశపడుతుంటే బోధ దగ్గరికి వెళ్ళకుండా, సహవాసములోనికి వెళ్ళకుండా, ప్రార్థన లేకుండా, ప్రభు బలలో చెయ్యి వేయకుండా ఏం మారుతాం చెప్పండి మన దేవుని పిల్లలారా? చాలామంది జీవితాలు అలానే ఉన్నాయి. దయచేసి మీరు ఆలోచించండి. ఈ నూతన సంవత్సరపు ఆనందంలో ఆ నూతన స్వభావములోనికి మనం ఎందుకు మారకూడదు? దయచేసి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ చక్కటి మాటలను చూస్తుంటే ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వచ్చి నీ స్వభావాన్ని మారుస్తాడు. మనం వేసుకుంటున్న మందులు శరీరానికి ఆరోగ్యాన్ని ఎలా ఇస్తాయో, మనం చదువుతున్న వాక్యము, మనం వింటున్న వాక్యము, పరిశుద్ధుల సహవాసము, ఇదిగో పరిశుద్ధాత్ముడు మనల్ని వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి నీ స్వభావాన్ని మార్చేస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లా ప్రవర్తించాం. ఇప్పుడు పెద్దవాళ్ళుగా మన స్వభావం మారింది కదా. అదేవిధంగా క్రీస్తులోనికి రాకమునుపు పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాం. క్రీస్తులోనికి వచ్చి 15, 20, 30 సంవత్సరాల జీవితాన్ని కలిగి ఉంటున్న మనము ఇదిగో పెద్దవాళ్ళం అయిపోయాం. ఆ పాపపు స్వభావాన్ని తొలగించుకొని ఆత్మ ద్వారా నవీన స్వభావములోనికి రావాలి. నూతన సంవత్సరం కాదు, నూతన స్వభావం అనేది నీకు నాకు ఆనందాన్ని ఇస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి లేఖన సత్యాలను గుర్తించాలి ప్రేమన వారలారా. చావు దగ్గర పడుతున్నప్పుడు నిజంగా ఆనందంగా అందులోనికి వెళ్ళగలిగే స్థితి మనకు ఉండాలి. నూతన స్వభావంతో మనం ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం. దేవా నీ దగ్గరకు వచ్చేస్తాను అని ఆ నమ్మకాన్ని కలిగి ఉంటాం. చనిపోతూ కూడా ఇంకా పాపములో ఉంటే ఉక్కిరి బిక్కిరవుతాం. మన జీవితమే తలక్రిందులైపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఈ లేఖన సత్యాలను గుర్తించి దేవుని కొరకు నూతన స్వభావముతో ఈ నూతన సంవత్సరములో మనం ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనం మారాలి అని యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీవు నేను
మన స్వభావాన్ని మార్చుకుంటే చాలు. ఆయన ప్రాణాన్నే త్యాగం చేశాడు కదా! కాబట్టి దయచేసి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలేసి నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని తెచ్చుకొని దేవుని కొరకు స్థిరులుగా కదలని వారుగా నిలబడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన ఈ మాటలనైనా నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. నూతన స్వభావముతో ఈ నూతన సంవత్సరంలో బ్రతకగలిగే బలమైన నిర్ణయాలలోనికి తీసుకొని వెళ్ళండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కూడా నాయన ఈ నూతన సంవత్సరములోనైనా బలమైన కార్యక్రమాలుగా ముందుకు తీసుకొని వెళ్ళండి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల కుటుంబాలలో ఆశీర్వాదాలను నింపండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకునమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నాయన. తండ్రి, ఇదిగో నాయన బలమైన నీ కృపను నాయన ఈ సంవత్సరము మాకు అనుగ్రహిస్తూ నాయన తండ్రి, నీ కొరకు అనేకమైన కార్యములు చేయునట్లుగా నీ పిల్లలందరినీ పురికొల్పమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరపు కృప విషయంలోనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.